Anam Ramanarayana Reddy criticized Jagan Mohan Reddy for not getting it. He asked in Nellore how Jagan Mohan Reddy, who has only 11 seats, will be given the status of leader of the opposition. Jagan said it would be better to know his level. He said that his government will fully implement the 5 guarantees given at the time of the elections. He said that the officials have been ordered to give pension to 65 lakh families on first. Without the help of volunteers, the officials went to the houses of the pensioners and took steps to provide cash. Anam recalled that the previous government had said that it was not possible to provide pension without volunteers. He promised to protect 27,000 temples in Andhra Pradesh. He made it clear that officials who do unholy work in TTD will be removed. మొదటి కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం బాధ్యతతో ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. పని చేయడం కూడా వట్టి ప్రారంభమే కాదు, ఈ కార్యక్రమంలో వేగవంతమైన అడుగులు వేయాలి. వేగవంతంగా ఏవైతే కార్యక్రమాలను మనం ప్రజల ముందు పెట్టామో, ప్రజలు మనల్ని ఆమోదించి మనకి ఈ అవకాశం ఇచ్చారో వాళ్ళ ఆశలను నెరవేర్చడం, ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు చేసి అమలు చేయాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది. మొదటి కేబినెట్